తెలంగాణలో మళ్లీ రైతుల బలిదానాలు పెరుగుతున్నాయా? 2014 ముందు ఆ తర్వాత ఉన్న గణాంకాలు ఏం చెప్తున్నాయి? 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది? 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏంటి? జూన్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, ఎన్నో ఏండ్లు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. దీన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనేది తెలంగాణ ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్నలా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన రథసారథి కేసీఆర్ చేతిలో పెట్టాలా, లేదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చేతిలో పెట్టాలా అనే ప్రశ్నకు తెలంగాణ ప్రజలు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తూ కేసీఆర్ ని గద్దెనెక్కించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. అసలే చిన్న రాష్ట్రం, అందులో చాలని బడ్జెట్, వలస పాలకుల చేతిలో మగ్గిపోయిన తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నా కేసీఆర్ ఎంచుకున్న మొదటి సమస్య రైతులు. ఉద్యమ నాయకుడిగా రైతుల కష్టాలను, వారి ఆత్మహత్యల ఘోషను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా వారి బతుకులను మార్చాలని ఒక బలమైన సంకల్పం తీసుకున్నారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో. దాంట్లో ప్రధానంగా ఉన్న నీళ్లతో రైతుల కాళ్లు కడగాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారు. ఆ సంకల్పాన్ని నిజం చేస్తూ ఆయన ప్రభుత్వం కొన్ని చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది. దాంట్లో మొదటిది రైతు బంధు. ఇది కేసీఆర్ మానస పుత్రిక. 2014కు ముందు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పులు. పెట్టుబడి కోసం షావుకారి దగ్గర అప్పు చేసి పంట వేస్తే ఆ పంట నీళ్లు లేక, వర్షాలు పడక దిగుబడి రాకపోయేసరికి అప్పు పెరిగిపోయి షావుకారి దగ్గర ఇజ్జత్ పోతుందని ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకునేవాడు రైతు. ఇక రైతా, నువ్వు అప్పుల కోసం ఎవరి కాళ్ల మీద పడకు, ఇదిగో నీ పెట్టుబడికి నా భరోసా అంటూ ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది కేవలం పథకం కాదు, రైతుకు కేసీఆర్ ఇచ్చిన ఒక ధైర్యం, ఒక గౌరవం. ఈ స్కీమ్ నచ్చి సెంటర్ లో బీజేపీ గవర్నమెంట్ కిసాన్ యోజన అని మరియు ఎన్నో రాష్ట్రాలు వివిధ పేర్లతో ఈ స్కీమ్ ను కాపీ కొట్టారు. రెండవది రైతు బీమా. అనుకోనిది జరిగి రైతు కుటుంబ పెద్దను కోల్పోతే అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా 10,000 రూపాయలు. ఇంకా గట్టిగా అడుక్కుంటే ధర్నాలు చేస్తే 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులు అప్పులు తీరేందుకే సరిపోయేది. అలా ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకోవడానికి కేసీఆర్ తెచ్చిన 5 లక్షల రూపాయల ధీమా ఈ రైతు బీమా. ఇది నిజంగా రైతులను ఆదుకుందో లేదో కామెంట్స్ లో మీరే చెప్పండి. మూడవది కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు మిషన్ కాకతీయ. తెలంగాణ రాకముందు మనం ఏ పల్లెకు పోయినా బీడు భూములు, అలానే ఏ చెరువును చూసినా పిచ్చి మొక్కలతో ఎండిపోయి దర్శనమిచ్చేది. మరి నీళ్లు లేవా అంటే గోదావరి, కృష్ణా నదులు పారేవి తెలంగాణ నుంచే. అయినా మనని పట్టించుకునే నాదుడే కరువయ్యారు. మనం ఒకసారి స్టాట్స్ చూస్తే తెలంగాణ 2014లో ప్యాడీ కల్టివేషన్ లో 10వ ప్లేస్ లో ఉండేది. మరి ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రికార్డ్స్ కెక్కింది. బీడు భూములకు గోదావరి జలాలను పారించి, చెరువులకు ప్రాణం పోసి సాగునీటి కష్టాలను తీర్చాలన్న కేసీఆర్ కళ ఈ ప్రాజెక్టుల రూపంలో సాకారమైంది. ఇక 4వది అతి ముఖ్యమైనది 24 గంటల ఉచిత విద్యుత్. రాత్రిపూట పాములతో, తేళ్లతో యుద్ధం చేస్తూ కరెంటు షాకులకు బలైన ఎంతో మంది రైతులను చూసాం. కరెంటు వస్తాదో రాదో తెలియక రాత్రిపూట పొలాల్లోనే నిద్రపోయేవారు రైతులు. అంతెందుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కరెంటు కష్టాల గురించి మాట్లాడుతూ, మా నాన్న చనిపోతే దహన సంస్కారాలు అయిపోయాక స్నానం చేద్దామంటే కరెంటు లేదని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మా తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు వస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు కరెంటు కష్టాలు తీర్చింది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనడం విచిత్రంగా ఉంది. ఇక పొలానికి నీళ్లు పెట్టే బాధను తప్పించి రైతుకు ప్రశాంతతను ఇచ్చింది ఈ 24 గంటల కరెంటు స్కీమ్. అంతేకాదు, తెలంగాణ వస్తే కరెంటు లేక అంధకారంలోకి రాష్ట్రం పోతుందని అన్న అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరియు మిగతా నాయకులకు తన చేతలతో సమాధానం చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాలు ఊపిరాడని రైతు గుండెకు ఆక్సిజన్ లా పనిచేశాయి. ఫలితం మన కళ్ల ముందే కనిపించింది. ఒకసారి ఈ గ్రాఫ్ లోని గణాంకాలు చూడండి. 2015లో 1400గా ఉన్న ఆత్మహత్యల సంఖ్య 2023 నాటికి
56కి పడిపోయింది. ప్రతి సంఖ్య వెనుక నిలబడిన ఒక ప్రాణం, నిలబడిన ఒక కుటుంబం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుందని అందరూ ప్రశంసించారు. మన రైతన్న కళ్లల్లో మళ్లీ ఆశ కనిపించింది. కానీ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు 56 నుండి మళ్లీ 271 వరకు పెరిగాయి. ఇక 2024లో 376, 2025లో 402 రైతుల ఆత్మహత్యలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి తెలంగాణ రైతులకు కేసీఆర్ ఇచ్చే 10,000 భిక్షం కాదు, మేము 15,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా భరోసాని వర్తింపచేస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి కేసీఆర్ ని కాదని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి ఈ కాంగ్రెస్ మన రైతన్నలకు అన్నం పెడుతోందా లేక నోట్లో మట్టి కొడుతోందా అనేది మీరే మీ కామెంట్స్ లో చెప్పండి. అయితే ఇదంతా ఎందుకు మళ్లీ జరుగుతోంది? కాళేశ్వరం కూలిపోయింది అనే సాకుతో దాన్ని వాడకుండా పక్కన పెట్టారు. దాని ఫలితంగా మళ్లీ నీటి కరువు ఏర్పడుతోంది. నెత్తురు నీరు చేసి పండించిన పంటకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదు. నీళ్లు లేక కరువు ఒక సమస్య అయితే అకాల వర్షాలు మరో సమస్య. పంటను సరైన సమయంలో ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు పంట తడిచి రైతులు నష్టపోతున్నారు. మళ్లీ అప్పుల పాలు అవుతున్నామంటున్నారు. రైతు భరోసాని కూడా సకాలంలో ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 దఫాలు భరోసా ఇవ్వలేదని వాపోతున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా రైతు బంధుని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఇలా అయితే మళ్లీ షావుకారి వ్యవస్థ వచ్చేలా ఉంది అంటున్నారు రైతులు. మరోవైపు యూరియా కొరత. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యూరియాకు మళ్లీ లైన్ కట్టాల్సి వస్తుంది అని అన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటున్నారు రైతులు. చెప్పులు, పాస్ బుక్లు లైన్ లో పెట్టి యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఏ కారణాలతో అయితే రైతు ఉరివేసుకున్నాడో అవే కారణాలు ఈ రోజు మళ్లీ దెయ్యాలై వెంటాడుతున్నాయి. గత 10 ఏళ్ల గణాంకాలు రైతుల జీవితాలు ఎలా బాగుపడ్డాయో చూసాం. ఇప్పుడు అవే అంకెలు మన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కేవలం ఒక మరణం కాదు, అది మనందరి ఓటమి, మన వ్యవస్థ ఓటమి, మన సమాజం ఓటమి. ఈ సమస్యకు బాధ్యులెవరు? పాత ప్రభుత్వమా, కొత్త ప్రభుత్వమా, అధికారులా లేక పరిస్థితులా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేలోపు ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి, ఇంకెన్ని కుటుంబాలు వీధిన పడాలి? అన్నం పెట్టేవాడి ఆకలి కేకలు మనకు వినిపించేదెప్పుడు? ఈ వీడియోను కేవలం ఒక వార్తలా చూడకండి, ఇది మనందరి బాధ్యత. ఈ అన్నదాతల ఆత్మఘోషను పాలకుల వరకు చేరవేద్దాం. వారి కన్నీళ్లు తొడవడానికి మనవంతుగా గొంతుకనవుదాం. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, చర్చిద్దాం, పరిష్కారం కోసం పట్టుబడదాం. జై కిసాన్, జై హింద్.